నమస్కారం అండి అందరికీ. చూడండి, ఒక కొత్త రెసిపీ ఏంటంటే ఇవి దొండకాయ అంటారు. ఇవి ట్రైబల్ ఏరియాలో చాలా దొరుకుతాయి. ఇవి మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవి చూడండి ఎట్లా దొండకాయలు ఎలా ఉన్నాయో, గట్టిగా ఉన్నాయి. సో ఉడకబెట్టుకోవాలి. సరే, అది ఉడికే అంతసేపు మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇవి ఉడికిపోయాయి అన్నమాట. ఇవి ఏంటంటే మనం పొట్టే వండుకోవాలి. ఇది కొంచెం ఒగరు పులుపు ఉంటుంది. అది లోపల గింజలు చాలా చేదుగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఆ గుజ్జును గింజలు తీసి పాడేయాలి. ఓన్లీ పొట్టు మాత్రమే వండుకోవాలన్నమాట. సో ఆ పొట్టు తీసేసి మేము ఆ గింజలన్నీ పడేసాము. తర్వాత గిన్నె వెలిగించుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్నాము. తర్వాత పోపు గింజలు ఆవాలును జీలకర్ర వేసాము. అవి వేగినాక ఆనియన్స్ను మిర్చి వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ను మిర్చి రెడ్డిష్ కలర్ వచ్చేసేపు వేయించుకోవాలి. అవి కొంచెం తొందరగా వేయించుకోవాలనేసి మేము సాల్ట్ వేసామన్నమాట. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి. సో ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనము కరివేపాకు వేసి వేయించుకోవాలి. కలుపుకున్న తర్వాతే మనం ముందు తీసి పెట్టుకున్న పొట్టు ఉంది కదా, దొండకాయ పొట్టు, ఆ పొట్టు మాత్రం వేసి మొత్తం అది మిక్స్ అయ్యేంతసేపు కలుపుకొని ఉంచుకున్న తర్వాత సాల్ట్ వేయాలన్నమాట. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం కారం వేసుకోవాలి. ఎంత కావాలో అంత, అంటే మన పులుపు తగ్గట్టుగా కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకున్నాము. ఆ మసాలా మొత్తం కారం అంతా మిక్స్ అయ్యేటట్టు అది మొత్తం కర్రీ అంతా కలపాలన్నమాట. కొంచెం టేస్ట్ కోసం ఇంగువ వేసాము. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని మొత్తం తడిపి ఆ వాటర్ గుజ్జు చింతపండు రసం అనేది దాంట్లోకి పోయాలన్నమాట. అదేంటంటే మన పులుపు తగ్గట్టుగా వేయాలి. కొంచెం బెల్లం వేసుకున్నాం అన్నమాట. ఎందుకు అని అంటే ఒగరు ఉన్నది, ఆ కాయలు ఒగరు ఉంటాయి అన్నమాట. సో ఆ ఒగరు అనేది పోవడానికి బెల్లం వేసుకున్నాము. ఆ రసం అనేది దగ్గరికి అయ్యేంతసేపు మసలు పెట్టుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, దొండకాయ పులుసు రెడీ. అలాగే ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఇంకా ధనియాల పొడి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం. ఆ రసం అనేది దగ్గరికి అయిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, దొండకాయ పులుసు రెడీ. సర్వ్ చేసుకొని తినేయండి. అలాగే మీకు ఒకవేళ దొండకాయ అనేది దొరికితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్